సైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది క్లాస్ 3. ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ క్లాస్ నుండి మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ప్రీవియస్ క్లాస్లో సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. అండ్ బేసిక్ డెఫినేషన్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ డెరివేషన్స్ ఎలా వస్తాయో దాని గురించి మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ 2 క్లాసెస్లో దాని గురించి డిస్కస్ చేసాం. ఈ క్లాస్ నుండి నేనేం చేస్తున్నా అంటే మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్లాస్లో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్, దాన్ని ఎలా అప్లై చేయాలి ప్రాబ్లమ్స్కి, అండ్ ఈవెన్ మీ క్లాస్ మీరు కంప్లీట్గా చూసారనుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ చాలా ఈజీ అవుతుంది మీకు. దీంతోపాటు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ రెండు కనెక్ట్ ఉంటాయి. అది ఎలా అని నేను చెప్తాను మీకు. ఇది మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ క్లాస్ 3 ఇది. ఓకే, ఇంకా మనకి టెలిగ్రామ్ ఛానల్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ కండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ ఛానల్లో అయితే జాయిన్ కండి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వేరియస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, లేకుంటే హయ్యర్ మ్యాథమెటిక్స్ సంబంధించి అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతుంటే మ్యాథమెటిక్స్లో దానికి రిలేటెడ్ ఉన్న టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ అయితే నేను ఈ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ మీరు నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంకా మనం ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్కి అయితే వస్తే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇక్కడ మీకు ఇన్ని ఫార్ములాస్ కనబడుతున్నాయి కదా, ఇన్ని నేర్చుకోవాలంటే అక్కర్లేదు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను మీకు. ఫస్ట్ 1 by 1 మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కేటగిరీ 1 ప్రాబ్లం ఫార్ములా ఎలా ఉంటాయో చూడండి. దీంట్లో ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ e⁻⁴at ఇది తెలియాలి మీకు. దీని ఫార్ములా ఏమవుతుందంటే 1/s-a. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఏ ప్లేస్లో -a రీప్లేస్ చేయండి. అప్పుడు మనకి లాప్లాస్ ఆఫ్ e⁻⁻at ఫార్ములా వస్తుంది. 1/s-a ప్లేస్లో -a రీప్లేస్ చేస్తున్నారు. అప్పుడు మనకి 1/− ప్లస్ అవుతుంది, 1/s+a. ఇది 1 టైప్ ఆఫ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ లాప్లాస్ ఆఫ్ 1 చూడండి. ఇక్కడ మనకి f(t) = 1 ఉంది ఫంక్షన్ అనేది. ఇప్పుడు 1 ఉందనుకోండి ఫంక్షన్, దానికి లాప్లాస్ ఏమి ఇచ్చాడు, 1/s. అది ఎలా వచ్చిందంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే లాప్లాస్ ఆఫ్ e⁻⁴t అని రాసుకోవచ్చా? లాప్లాస్ ఆఫ్ e⁻⁴t అని రాసుకోవచ్చు, కరెక్టా? అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు మనము, ఏ ప్లేస్లో ఏమవుతుంది, 0 అవుతుంది. ఏ ప్లేస్లో 0 ఉంది. అప్పుడు మనకి ఫార్ములాలో 0 పుట్ చేస్తే 1/s వస్తుంది, అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. రిమైనింగ్ 2 అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమైందా? సెకండ్ టైప్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది సెకండ్ టైప్ ఫార్ములాస్. ఫస్ట్ ఏంటంటే లాప్లాస్ ఆఫ్ sin at ఉందనుకోండి. ఓకే, నేను ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి, లాప్లాస్ ఆఫ్ sin at ఉందనుకోండి. ఈ ఫార్ములా ఏమొస్తుందంటే a/s² + a² వస్తుంది. అండ్ లాప్లాస్ ఆఫ్ cos at వచ్చిందనుకోండి, s/s² + a². ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే, సైన్ వచ్చినప్పుడు న్యూమరేటర్లో a వస్తుంది, కాస్ వచ్చినప్పుడు న్యూమరేటర్లో s వస్తుంది. ఓకే, ఇంతే మీకు డిఫరెన్స్. డినామినేటర్ బోత్ ఆర్ సేమ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా లాప్లాస్ ఆఫ్ sin హైపర్బోలిక్ at ఇచ్చాడు అనుకోండి, అండ్ లాప్లాస్ ఆఫ్ cos హైపర్బోలిక్ at ఉందనుకోండి. ఓకే, దీంట్లోకి ఎలా రాస్తాము అంటే జస్ట్ ఇదే ఫార్ములాసే. a/sin అయితే ఇదే ఉంటుంది, జస్ట్ ఏంటంటే ప్లస్లో మైనస్ తీసుకుంటాం అంతే. s/s² - a². అర్థమైందా? ఇంతే మీకు ఫార్ములాస్. చూడండి, అర్థమైందా? అంటే మనకి ఎన్ని ఫార్ములాస్, ఇది 3, ఇది 4, ఇది 5. అర్థమైంది? ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ రెండు వస్తుంది. తర్వాత లాప్లాస్ ఆఫ్ t⁻n ఉందనుకోండి. ఓకే, t⁻n ఉంటే దీంట్లో 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే n అనేది మనకి న్యాచురల్ నెంబర్స్ ఉందనుకోండి, 1 2 3 ఇలా n అనేది న్యాచురల్ నెంబర్స్ ఉంటే
మనకి ఫార్ములా లాప్లాస్ ఆఫ్ టీ రేష్ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ రేష్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇదొకటి ఫార్ములా. అదే ఎన్ ఇఫ్ ఎన్ ఈజ్ ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఇఫ్ ఎన్ ఈజ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి 1/2 3/2 ఇలా ఉందనుకోండి, A/B ఫార్మేట్లో ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫార్ములా అనేది లాప్లాస్ ఆఫ్ టీ రేష్ పవర్ ఆఫ్ ఎన్ ఏమవుతుందంటే గామా ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎస్ రేష్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్, అంటే నెంబర్స్ తగ్గుతూ పోతూ ఉంటుంది. 3 ఇంటూ 2 ఇంటూ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, అప్పుడు 2 ఇంటూ 1 అని రాస్తాం. అదే 5 ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తాం. అర్థమైందా? ఇలా రాసుకొని పోవడం. నెక్స్ట్ ఇంపార్టెంట్ 0 ఫ్యాక్టోరియల్ అంటేను 1 నోట్, ఇంపార్టెంట్ నోట్ ఇది గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ దాని వాల్యూ ఎంత అంటే 1, అండ్ 1 ఫ్యాక్టోరియల్ అన్న దాని వాల్యూ ఎంత అంటే 1. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ గామా ఆఫ్ 1/2 ఉందనుకోండి, దాని వాల్యూ √π అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇదైతే సద్యానికి ప్రజెంట్కి అయితే ఇంత గుర్తుపెట్టుకోండి చాలు. చూడండి, మీకు ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్నే, ఇక్కడ దాకానే నేర్చుకోవాలి మీరు అంతే. ఇవన్నీ దీన్ని బేస్డ్ అని ఉంటుంది, ఈ ఫార్ములాస్ అన్నీ దీన్ని బేస్డ్ అని ఇవన్నీ ఉండేది. ఓకే, ఇవి ఎలా అప్లై చేయాలి నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను, మీకు నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్కి మీకు మెయిన్ మనకు కావాల్సిన ఫార్ములాస్ ఇన్నే. ఓకే, మెయిన్ ఫార్ములాస్ ఇన్నే మనకి ఇంపార్టెంట్. త్రూఅవుట్ లాప్లాస్ మొత్తానికి మేజర్ ఫార్ములాస్ ఇవే వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పుడు దాని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను డిస్కస్ చేస్తూ ఉంటాను మీకు. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా, ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇది ఫార్ములాస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్న నోట్ ఇది. ఓకే, ఇక్కడ దాకా ఇంకా మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రీకాల్ ఈ 12 ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు బట్టి కొడతారో ఎలా పడతారో తెలియదు, మీకు కంపల్సరీ రావాలి. లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ చేస్తుంటే ఇది కంపల్సరీ రావాలి. ఎందుకంటే లాప్లాస్ అనేది మనకు ఒక్క చాప్టర్తో ఆగిపోదు. మీకు ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, ఓడిఈ అంటే ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పీడిఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ చాప్టర్స్లో కూడా మనం దీని అప్లికేషన్ వాడుతూ ఉంటాం. ఓకే, దీనిపైన మీకు కరెక్ట్గా మీకు స్ట్రాంగ్ బేస్ ఉందనుకోండి లాప్లాస్ పైన, అవి ఆ చాప్టర్స్ చాలా ఈజీ అవుతాయి మీకు. ఓకే, ఇంక ఇవన్నీ బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాసే మీకు, బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, దీంట్లో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఇవి అండ్ ఈ ఫార్ములాస్. ఓకే, ఈ 12 ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంటే. దీని అప్లికేషన్ ఎలా ఉంటుందని నేను ప్రాబ్లమ్స్లో చెప్తాను మీకు, చూసుకోండి ఇది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే చూడండి, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin² ఉంది. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి తెలిసింది ఏంటి sin AT. ఓకే, లేదు అంటే cos AT. దీని లాప్లాస్ ఫార్ములా అయితే తెలుసు. sin² ఫార్ములా అయితే మనకు తెలియదు కదా. మనకి ఫస్ట్ sin² ఫార్ములా తెలుసు కదా, 1 + cos 2θ/2. ఓకే, ఇదైతే ఫార్ములా మనం ఇంతకుముందు చూసాం కదా ట్రిగ్నోమెట్రీ. చూడండి ఇది. ఓకే, సైన్ అయితే మైనస్ వస్తుంది ఇక. ఓకే, ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, 1 - cos 2θ/2 వస్తుంది. అదే మనకి కాస్ అయితే ప్లస్ వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు టీటా ప్లేస్లో టీ ఉంది అంతే, అంటే sin² ప్లేస్లో మనకి 1 - cos 2t/2 అని రాసుకుంటాం. ఇప్పుడు దీనికి లాప్లాస్ అప్లై చేసామనుకోండి, టేక్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే L of sin² = L of 1 - cos 2/2.
ఇక్కడ డినామినేటర్ 2 అనేది కాన్స్టెంట్, మనం బయట పెట్టుకోవచ్చు. 1/2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు లాప్లాస్ ఆఫ్ 1 అప్లై చేయండి. తర్వాత మైనస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 2t అప్లై చేయండి. తర్వాత మనకి ఆల్రెడీ తెలుసు కదా లాప్లాస్, చూడండి 1/2 లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏంటి, 1/s కదా, మైనస్ లాప్లాస్ ఆఫ్ కాస్ 2t. కాస్ 2t ఏమవుతుంది మనకి, ఫార్ములా తెలుసు కదా మనకి ఏంటి, s/s² + s². ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, కాస్ క్యూబ్ t ఉంది మనకి. ఓకే, లాప్లాస్ ఆఫ్ కాస్ క్యూబ్ t ఉంది. ఆల్రెడీ మనకి తెలుసు కాస్ క్యూబ్ t ఫార్ములా మనకి ఏముంది, మనకి కాస్, చూడండి కాస్ 3a = 4 cos క్యూబ్ a - 3 cos a. ఇదైతే ఉంది కదా మనకి ఫార్ములా. దీని నుండి మనకు కావాల్సింది ఏంటి, కాస్ క్యూబ్ a అంటే దీన్ని మనం కాస్ 3a, ఇది ఈ సైడ్ వస్తే +3 cos a/4 = కాస్ క్యూబ్ a అని రాయొచ్చు. అంటే ఏ ప్లేస్లో ఇక్కడ t ఉంది, దీన్ని మనం కాస్ 3t + 3 cos t ఇది మనకి ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఒక ఏ ప్లేస్లో, ఒక్క నిమిషం, ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది. 2 ఉన్నప్పుడు ఇది మనకి ఏమవుతుంది, 2² అవుతుంది కదా, 2² అవుతుంది. ఓకే, అంటే దిస్ నథింగ్ బట్ 1/2 1/s - s/s² + 4 అవుతుంది ఆన్సర్. ఓకే, అండ్ ఇక్కడ మనకి డినామినేటర్లో 4. ఇప్పుడు 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి లాప్లాస్ ఆఫ్ కాస్ 3t అండ్ +3 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకుంటే లాప్లాస్ ఆఫ్ కాస్ t. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 3t ఏమవుతుంది మనకి, s/s² + 3² +3/3s/s² + 1² అంటే 1. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin 3t cos t. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా sin a cos b, 2 sin a cos b ఫార్ములా ఏంటి మనకి, sin a + b sin a - b. ఈ ఫార్ములా అయితే వాడాల్సి ఉంటుంది మనం. ఓకే, ఏ ప్లేస్లో 3t ఉంది, b ప్లేస్లో t ఉంది. ఈ 2 అనేది డినామినేటర్లో రాసుకోవచ్చు. మనకి లాప్లాస్ ఆఫ్ 2 అనేది కిందకు వస్తుంది. sin a ప్లేస్లో 3t + b ప్లేస్లో t. ఓకే, అర్థమవుతుందా, చూడండి ఇది a అని తీసుకోండి, a = 3t, ఇది మనకి b = t అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఇక్కడ, ప్లస్ sin of 3t - t. సింప్లిఫై చేద్దాం. 1/2 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకుందాం. ఇది మనకి సైన్, దీన్ని నేను లాప్లాస్ ఆఫ్ sin 4t అని రాసుకుంటా, ప్లస్ లాప్లాస్ ఆఫ్ sin 2t అని రాయొచ్చు. ఫైనల్గా 1/2 లాప్లాస్ ఆఫ్ sin 4t అంటే a/లాప్లాస్ ఆఫ్ sin 8t మనకి ఏంటి, a/s² + a² కదా మనకి ఫార్ములా. అప్లై చేస్తే మనకి 4/s² + 4² అంటే 16. ఓకే, ప్లస్ ఏ ప్లేస్లో 2 ఉంది, 2/ ఇది మనకి s² + 2² అంటే 4. 2 కామన్ తీసుకుంటే మనకి ఇది 2/, ఈ 2 ఇక్కడ 2 కామన్ తీసుకున్నది క్యాన్సల్ అవుతుంది. దీన్ని ఇలా మనం రాసుకోవచ్చు, 1/s² + 4. ఈ 2 గెట్ క్యాన్సల్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin t, sin 2t, sin 3t ఇచ్చాడు. సేమ్ మళ్ళీ ఫస్ట్ sin t అలాగే పెట్టుకోండి. sin 2t, sin 3tకి అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చిన దానికి మళ్ళీ sin t మల్టిప్లై చేయండి, మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేసుకోండి, తర్వాత లాప్లాస్ అప్లై చేసుకుంటే వి గెట్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే,
అండ్ ఈ క్వశ్చన్ అయితే చూడండి, మనకి లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ e రేస్ టు పవర్ ఆఫ్ -3t మైనస్ 5 e రేస్ టు పవర్ ఆఫ్ 4t ఉంది. లాప్లాస్ సపరేట్గా అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ఆఫ్ e రేస్ టు పవర్ ఆఫ్ -3t -5 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి, లాప్లాస్ ఆఫ్ e రేస్ టు పవర్ ఆఫ్ -4t. ఓకే, ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ 1 అంటే 1/s. తర్వాత లాప్లాస్ ఆఫ్ చూడండి, ఈ లాప్లాస్ ఆఫ్ e రేస్ టు పవర్ ఆఫ్ at ఏంటి మనకి 1/s మైనస్ a ఉంటే ప్లస్ వస్తుంది, అంటే 1/s + 3 అవుతుంది, -5/s - 4 అవుతుంది. దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఫార్ములా లాప్లాస్ ఆఫ్ e రేస్ టు పవర్ ఆఫ్ -at s/s/a, ఇవి రెండు ఫార్ములాస్ వాడాం మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇదైతే చూడండి, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ 3 ప్లస్ e రేస్ టు పవర్ ఆఫ్ 6t ప్లస్ sin 2t ప్లస్ 5 cos 3t. లాప్లాస్ అప్లై చేసుకుంటే ఇలా వస్తుంది, లాప్లాస్ ఆఫ్ 1/s, లాప్లాస్ ఆఫ్ e రేస్ టు పవర్ ఆఫ్ 6t 1/s - 6, లాప్లాస్ ఆఫ్ sin 2t ఏమవుతుంది 2/s² + 4, లాప్లాస్ ఆఫ్ cos 3t ఏమవుతుంది s/s² + 3² అంటే 9. ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇదైతే మనకి దీన్ని అయితే మనం ఫస్ట్ సింప్లిఫై చేస్తాం. ఏంటి, లాప్లాస్ ఆఫ్ 1 + t హోల్ స్క్వేర్ ఉంది, అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి, a² + 2ab + b². ఇది అప్లై చేస్తే మనకి 1² 1, ఓకే, 2ab + b². ఓకే, ఇలా వస్తుంది. అర్థమైంది. తర్వాత సపరేట్గా అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ 1/s 2 లాప్లాస్ ఆఫ్ t. చూడండి ఇక్కడ దీని పవర్ 1 అంటే న్యాచురల్ నెంబర్ ఉంది కాబట్టి లాప్లాస్ ఆఫ్ t రేస్ టు పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై s రేస్ టు పవర్ ఆఫ్ n + 1 కదా. ఓకే, n ప్లస్లో ఎంత ఉంది ఇక్కడ n = 1 ఉంది, అప్పుడు మనకి 1 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 1 ఓన్లీ 1 వస్తుంది బై s² వస్తుంది. ఇక్కడ మనకి n ప్లేస్లో 2 ఉంది, 2 ఫ్యాక్టోరియల్ బై s³. దీన్ని ఫర్దర్గా కూడా సింప్లిఫై చేయొచ్చు. ఏంటి, 1/s + 2/s², 2 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 2 × 1 అంటే నథింగ్ బట్ 2/s³ అవుతుంది. ఓకే, ఇలా కూడా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకి ఈరోజు క్లాసు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు రిమైనింగ్ ఇంపార్టెంట్ సమ్ థీరమ్స్, షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, దీంట్లో మళ్ళీ లాప్లాస్ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది, దీని గురించి అంతా డిస్కస్ చేస్తాను. ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి, జై జగదాంబ.